హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకి దొండపాదికి మంచి ఫర్టిలైజర్ ఇస్తున్నానండి. అదేంటంటే ఇదిగోండి, దొండపాది ఇంత బాగా కాయడానికి ఇలాంటి ఫర్టిలైజర్ ఇవ్వాలండి. ఇవ్వండి కాయలు చూసారా లైన్గా ఎలా ఉన్నాయో. ఇవ్వండి మొన్న హార్వెస్ట్ చేశాను, అయినా మళ్ళీ వచ్చేసినాయి చూసారా. ఇలాగా కాయాలంటే మనం ఏదో ఒకటి ఇస్తూ ఉండాలండి. ఇవన్నీ దొండకాయలే మళ్ళీ వచ్చినాయి హార్వెస్ట్కి. ఇవ్వండి ఎంత లైన్గా ఉన్నాయి చూడండి. ఇవ్వండి బాగా కాస్తుందండి దొండపాదు. ఏదో ఒక ఫర్టిలైజర్ ఇస్తూ ఉండాలండి. ఇవన్నీ దొండకాయలండి. ఇవ్వండి ఇంకా అక్కడ ఉన్నాయి. ఇవ్వండి చూసారా లైన్గా ఎలా ఉన్నాయో. దొండకాయలు బాగా కాస్తుందండి. ఇక్కడ ఈ ఫ్రిడ్జ్లో 4 పాదులు ఉన్నాయి కదండి. ఈ 4 పాదులకి మనం మంచి ఫర్టిలైజర్ ఇద్దామండి. ఇదేంటంటే ఇది మనం అన్నం మిగిలిపోయిన నైట్ అన్నం మిగిలిపోతుంది కదండి. అది ఈ మొక్కలకి చాలా బాగా, తీగజాతి మొక్కలకి బాగా పనిచేస్తుందండి. అన్నం మిగిలిపోయిందని పడేయకూడదు. ఇలా మొక్కలకి ఫర్టిలైజర్గా ఇస్తే క్రాప్ బాగా వస్తుందండి. అన్నం వరిచిన గంజి అలాగే ఇలాగ అన్నం వేస్తూ ఉండాలండి. బియ్యం కడిగిన వాటరు అలాంటి వాటికే బాగా కాస్తాయండి తీగజాతివి. ఇప్పుడు ఇది ఎలా వేయాలంటే, ఇప్పుడు ఇది ఉందండి పాదు. ఇదిగోండి ఇది మదర్ ప్లాంట్. దీని నుండి తీసి స్టెమ్లు ఇక్కడ 3 వేసాను. ఇది ఒకటండి, ఇది ఒక పాదు. అలాగే ఇక్కడ ఒక పాదు ఉంది. ఇదిగోండి ఇది ఒక పాదు. ఇక్కడ ఒక పాదు ఉందండి. ఈ 4 పాదులకి ఇప్పుడు మంచి ఫర్టిలైజర్ ఇద్దామండి, ఇంకా ఎక్కువ క్రాప్ రావడానికి. ఇది మట్టి ఇలాగా మొదలకి కొంచెం దూరంలో మట్టి తీయాలండి. గొయ్యిలాగా తీసి అన్ని ఈ 4 పాదుల మధ్యన వేస్తున్నాను. పచ్చిమిర్చి మొక్కలు మొలుతున్నాయండి. ఇక్కడ విత్తనాలు వేసాను, దానివల్ల మొలుతున్నాయి అన్నమాట. బయటకు వచ్చేసింది. ఇలా తీయాలండి గొయ్యిలాగా. ఇప్పుడు ఈ 4 పాదులకి ఇక్కడ మధ్యన వేసుకుంటే చాలండి. ఇలా తీసాం కదండి, ఇలా మట్టి తీయాలి గొయ్యిలాగా. ఇవ్వండి ఇప్పుడు వేస్తున్నాను. సగం వేస్తానండి. ఉన్న పాదులకి సొర బీర ఉంది, వాటికి వేస్తాను. ఉన్నది ఇంకా కొంచెం వేద్దాం, ఎందుకంటే ఈ 4 పాదులు కదా, 4కి బలం అందాలి కదా. ఇప్పుడు ఇది మట్టి ఇలా కలిపేయాలండి, పురుగు గట్ట రాకుండా. అన్నానికి పురుగు పట్టేస్తుంది కదా, తెల్ల పురుగు, అందుకు ఇలా కలిపేయాలి. అన్నం మట్టి కలిపేయాలి. ఇలా కలిపేస్తండి మనం ఎరువైపోద్ది అన్నమాట. మనకి మట్టిలో కలిసిపోద్ది అన్నం, పురుగు గట్ట రాదు. ఇలా కలిపేసాం కదండి. ఎండాకాలం ఊరికే పాడైపోద్ది కదండి అన్నం. అలాంటి మెత్తబడిపోయిన అన్నమైనా పర్వాలేదండి, మనం మట్టిలో వేసేదే కదా. కొంచెం మెత్తబడిపోతుంటుంది, ఎండాకాలం ఊరికే పాడైపోతాయి. అలాంటప్పుడు మనం ఇలాగా మొక్కలకు ఉపయోగించుకుంటే క్రాప్ ఎక్కువ వస్తుందండి. నేను ఎప్పుడు అన్నం మిగిలినా ఇలాగ తీగజాతి మొక్కలకి వేస్తానండి. మళ్ళీ వాటర్లో నానబెట్టి కూడా స్ప్రే చేస్తే మనకి తెల్ల మిల్లీ బాక్స్ పోతుంది. అలాగా చేస్తాను. ఇలాగ మట్టిలో కూడా కప్పేస్తానండి. ఇప్పుడు చూసారు అన్నం కనిపించట్లేదు, మట్టిలో కలిసిపోయింది. ఇలా కప్పేయాలండి. ఇప్పుడు ఈ 4 పాదులకి బలాన్ని అందిస్తాయి అన్నమాట. ఈ అన్నం చాలా బాగా పనిచేస్తుందండి, క్రాప్ ఎక్కువ రావడానికి ఉపయోగపడుతుంది. అలాగే సొర బీర ఉందండి ఇక్కడ, వాటిని కూడా వేద్దాం. క్లవ్ బీన్స్ ఇవన్నీ తీగజాతివే కదా. ఇవ్వండి క్లవ్ బీన్స్ ఎంత బాగా వస్తున్నాయో. ఇది పాత మొక్కే అయినా కానీ బాగా కాస్తుందండి. ఇదంతా పువ్వు ఉంది, ఇప్పుడే క్రాప్ వస్తుంది. క్లవ్ బీన్స్ అయ్యండి. ఇప్పుడు దీనికి కూడా వేసేద్దాం.
ఇక్కడ కొద్దిగా వేసి, ఇది క్లవ్ బీన్స్ మొక్క అండి. ఇక్కడ ఒకటి ఇవ్వండి, 2 ఉన్నాయండి. ఇవ్వండి, ఇది క్లవ్ బీన్స్, ఇదొక మొక్క, ఇదొక మొక్క అన్నమాట. మధ్యన వేద్దాం, 2 మొక్కలకి సరిపోతుంది. ఫ్రిడ్జ్లో ఉన్నాయండి ఇది క్లవ్ బీన్స్. ఇలాగా గ్యాప్ తీసి మట్టి, ఇదిగోండి కొద్దిగా సగం వేస్తాను, సగము సొరకి వేస్తాను. బీర సొర అందులో ఉంది, ఇంకో ఫ్రిడ్జ్లో, అందులో వేస్తాను. చూసారా, ఇలాగా మట్టి కప్పేయాలన్నమాట. కలిపేస్తే మనం మట్టిలో కలిసిపోద్ది అన్నం. చాలా బాగా పనిచేస్తుందండి. మొక్కలు మాత్రం క్రాప్ ఎక్కువ వస్తుంది ఇలాంటివి వేయడం వల్ల. ఎండాకాలం కూడా మనం మనుషులు సల్దన్నం తింటే ఎంత సెలవో అలాగా మొక్కలు కూడా అండి. బీరపాదు కొత్తగా వేసిందన్నమాట, పడిపోతుంది ఎండకి. ఇది ఇలాగా కప్పేయాలండి. చూసారా, మట్టిలో కలిసిపోయింది, అస్సలు కనిపించలేదు. ఈ 2 క్లవ్ బీన్స్కి మనం బలాన్ని అందిస్తాయండి. ఇదొకటి, అలాగే ఇదొకటి అండి. ఈ 2 క్లవ్ బీన్స్ అన్నమాట ఈ ఫ్రిడ్జ్లో ఉన్నాయి. ఇంకా బీర సొర కూడా ఉన్నాయి. ఇదిగోండి బీర సొర. ఇక్కడ బీరకాయలు వచ్చినాయి, చూసారా ఎంత పొడవకాయో. ఇంకా పిందులు పైన ఉన్నాయండి. ఇదిగోండి బీర, ఇదొక బీరకాయ. అలాగే ఇక్కడ బీర సొర పాదండి, ఇది దీనికి వేస్తాను. ఇది చూసారా, సొరకాయ రౌండ్ది, ఎంత పెద్ద కాయ, ముదిరిపోయిందండి. ఇంకా ఇది విత్తనాలకు ఉంచేస్తాను. అలాగే దీనికి వేస్తాను. ఇప్పుడు ఇందులో బీరపాదు ఉంది కదా, బీర సొర ఇక్కడ వేస్తానండి. ఇంకా కొత్త పాదులు కూడా ఉన్నాయి ఇందులో. ఇగోండి కాకర, ఇప్పుడే మొలిసినాయి కాకర. ఇక్కడ క్లవ్ బీన్స్, ఇవ్వండి కాకర క్లవ్ బీన్స్, ఇది క్లవ్ బీన్స్. ఇవన్నీ కాకర పాదులు, బీరపాదులు కొత్తగా వేసినాయి. ఇంకా ఇప్పుడే సాగుతున్నాయి కొనలు. ఇవ్వండి సొర ఇక్కడ వేసామనుకోండి, ఇవన్నీ పాదులకి బలాన్ని అందిస్తాయి అన్నమాట. అక్కడక్కడ వేసాను క్లవ్ బీన్స్, ఇలా ఉంటాయండి. మొక్క ఉన్నప్పుడు, చిన్న మొక్క ఉన్నప్పుడు క్లవ్ బీన్స్ ఆకులు ఇక్కడ వేద్దాం. ఇక్కడ వేస్తే ఈ సొరపాదికి అలాగే బీరపాదికి అందుతుంది అన్నమాట బలం. అన్నీ దగ్గర అయిపోయినాయండి. ఇదిగోండి ఇక్కడ వేసేస్తున్నాను. వేసేసి ఇది మట్టి ఇలా కలిపేయాలి. చాలా బాగా క్రాప్ వస్తాయండి వీటికి. అన్నానికి మాత్రం, అన్నమే కదా అని మనం మెత్తబడిపోయిందని పడేయకూడదండి. ఇలాగా తీగజాతి మొక్కలకి మట్టిలో కప్పేస్తే చాలా బాగా క్రాప్ వస్తుందండి. గంజి, వార్చిన గంజి కూడా సొరపాదులకు బాగా పనిచేస్తుందండి గంజి పోస్తే. చూసారా, ఇలా కప్పేయడమే. బీరకాయలు మాత్రం చాలా పొడవు లాంగ్ వచ్చినాయండి. ఇంకా రెడీ అవ్వలేదు. 2 కాయలు అయితే నిలబడ్డాయి. చాలా పిందులు మురిగిపోయినాయండి. అదిగోండి బీరకాయలు చూసారా, పొడవు బీర అన్నమాట. ఇంకా గ్రీన్ సైడ్కి ఎక్కేసిందండి కొన, పైన ఉన్నాయి చాలా పిందులు. అయిగోండి గ్రీన్ సైడ్ వరకు ఎక్కేసింది కాదు. చూసారు కదండి, మనం వేస్ట్గా పాడేసే అన్నం మెత్తబడింది అన్నమాట. కొంచెం నైట్ అన్నం మెత్తబడిపోతే ఇలాగా మన మొక్కలకి మట్టిలో వేసేస్తే క్రాప్ ఎక్కువ వస్తుంది తీగజాతి మొక్కలకి. ఇప్పుడండి మనం ఇవ్వండి పూల తోట, మన పూల తోట చూసారా, ఎండాకాలం కూడా ఎంత బాగా పూస్తున్నాయో. ఇవ్వండి ఇవన్నీ గులాబీలు అండి. చూసారా గులాబీలు ఎంత బాగా పూస్తున్నాయో. ఎండాకాలం కూడాను గ్రీన్ సైడ్ కింద వేసాం కదండి, అందువల్ల మనకి పూలు బాగా పూస్తున్నాయి. ఇప్పుడు ఇవండి, ఇప్పుడు కనకాంబరాలు పోద్దామండి. చాలా పూలు ఉన్నాయి, మళ్ళీ రాలిపోతున్నాయి.
కనకాంబరాలు పువ్వులు కోస్తానండి. చూసారు ఎంత బాగా పూస్తున్నాయో, ఇవన్నీ పువ్వులే. ఇవ్వండి కనకాంబరం తోట మంది, గులాబీ తోట, కనకాంబరం తోట, చామంతుల తోట. ఇదిగోండి చామంతుల తోట గ్రీన్ షేడ్ కింద వేసినందుకు బాగా పచ్చగా ఉన్నాయి. చూసారా చామంతులు మనకి పాడవు, అదే ఎండలో వేస్తే చచ్చిపోతాయండి. ఇవన్నీ కనకాంబరాలు, సౌందర్య కనకాంబరాలు అన్నమాట. ఇవి కొన్ని అవి కొన్ని ఇవి ఉన్నాయండి. షేడ్లో వేసిన వల్లనే పువ్వులు కూడా షేడ్ అయిపోయాయండి. ఎండలో ఉన్నప్పుడు తెల్లగా అయిపోయాయి ఎండకి. ఇప్పుడు చూసారా ఎంత బాగున్నాయో పువ్వులు. ఇవ్వండి మనం ఇలాగా ఇంట్లోనే మనం ఫంక్షన్ గట్రా వేసుకుంటేకి ఇలాగా కనకాంబరాలు పెంచుకోవచ్చండి. మనం బయట కొనుక్కర్లేదు. ట్రిప్కి నాకు మూర పువ్వులు అయితే వస్తున్నాయి మనకి. బుట్టెడు వస్తున్నాయండి. అది కట్టితే మాల కడితే మనకి ఒక మూర అవుతున్నాయి. ఇంకేం కావాలండి, మన మిద్దె తోటలోనే అలా పూలు మొక్కలు వేసుకొని మనం కొనుక్కోకుండా పెట్టుకోవచ్చండి, మాల కట్టుకొని. చూసారా ఇవన్నీను గుత్తులు పూసినాయి. పుయ్యపోతండి రాలిపోతాయి, అదే కొయ్యపోతే రాలిపోతున్నాయి. మనం పూసినట్టు పళ్ళిపోయాక మనం కోసేసుకోవాలి. చూసారా మూర పువ్వులు అయితే వస్తున్నాయండి ట్రిప్కి. అటేపు ఉన్నాయి, అటేపుకి వెళ్దాం. ఇవన్నీ చామంతులు. చూసారా చామంతులు కూడా ఇంకా పూస్తున్నాయి. మనం గ్రీన్ షేడ్లో వేసాం కదండి, అందువల్ల పచ్చగా ఉన్నాయి. చూడండి చామంతులు ఎంత బాగున్నాయో. ఇవన్నీ వచ్చే సంవత్సరానికి స్టెమ్ కటింగ్ పెట్టుకోవచ్చండి. ఇంకోండి ఈ టేపుకి వచ్చాను, ఈ టేపు నుండి పోద్దాం. ఎండాకాలం కూడా బాగా పూస్తున్నాయి కనకాంబరాలు. చూసారా ఇవ్వండి గుత్తులు ఎంత బాగా పూస్తున్నాయి. ఇక్కడ ఉన్నాయి కింద. చూసారా కనకాంబరాలు ఇన్ని వచ్చినాయండి. అన్న బుట్ట పువ్వులు వచ్చినాయి. ఇవ్వండి ఇలాగా మనం ఇంట్లోనే కోసుకొచ్చండి. పూల మొక్కలు పెట్టి బుట్టడి పూలు అయితే వచ్చినాయి ఇవాళ. కనకాంబరాలు చూసారు కదండి, కనకాంబరాలు కోసాను మన మిద్దె తోటలో. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.